ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఎన్నెన్నో ప్రవృత్తులు ప్రపంచంలో వాటంతటవి సహజంగా సాగుతూ ఉంటాయి. మనిషి చెయ్యపెట్టనంత వరకు జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా మనిషి చెయ్యపెడితే వాటి సహజత కోల్పోతుంది. వాటిలో ఒక్కొక్కసారి వికృతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచం అంతా జరిగేటటువంటివి ఎన్నెన్నో విషయాలు అవన్నీ వాటంతటా సాగుతూ ఉంటాయి. వానాకాలం వస్తుంది, ఆకాశంలోంచి నీరు కురుస్తుంది, నదుల్లోకి నీళ్ళు వస్తాయి, తద్వారా పండేటువంటి పంటలు పండుతుంటాయి. వాటిని ఆహారంగా తీసుకునేటువంటి ప్రాణికోటి ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. జీవన చక్రం సాగుతూ ఉంటుంది. క్రమంగా నదుల్లో నీళ్లు మళ్ళీ ఎండుతూ ఉంటాయి. తిరిగి మళ్ళీ ఈ ప్రకృతి తనంతట తానే మళ్ళీ కొత్త నీటిని మేఘాల్లోకి తెచ్చుకొని తిరిగి మళ్ళీ వానగా భూమి మీద కురిపిస్తూ ఉంటుంది. తిరిగి మళ్ళీ నదులు పొంగుతూ ఉంటాయి. నదుల్లో నీళ్లు రావడానికి నేనే కారణం, నదుల్లోకి నీళ్లు తెప్పించేవాడిని నేనే అని ఎవడైనా అనుకుంటే వాడిని మనం పిచ్చివాడు అని అంటాము. అయితే సాగేటటువంటి నీటిని ఎట్లా వాడుకోవాలి అనే దానికి కావలసినటువంటి కొంత ఇటు అటు ఉపయోగపడేటటువంటి మార్గాలని ఏమైనా కొన్ని మనం చేస్తే చేయొచ్చును, కానీ నీళ్లు రావటానికి మనం కారణం కాలేము ఇప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, భగీరథుడు నీళ్లు తెప్పించాడు, నీటిని ఆయన తెప్పించాడు. భూమి మీదకి రాకుండా ఎక్కడో ఆకాశంలో ఉండేటటువంటి గంగని ఇటు పాతాళంలోకి గంగగా, భూమి మీదకి గంగగా, ఇలాగా ఆ నీరు భూమిని తాకగలిగేటట్లుగా చేసిన మహనీయుడు ఆ భగీరథుడు. కానీ కొంతమంది నీటిని తీసుకొచ్చాము అని అనుకుంటారు. నీటిని తీసుకురావడం కాదు, ఉన్న నీటిని ఇతరత్ర పోయేటటువంటి దాన్ని వినియోగించేటటువంటి ప్రయత్నం కొందరు తప్పకుండా చేయగలుగుతారు. ఆ చేసేదైనా చేసేటటువంటి బుద్ధిని అవకాశాన్ని ఇచ్చిన దాన్ని వాళ్ళు వాడుకున్నారు. అంచేత అది నేనే చేశాను అని ఎవరైనా అనుకుంటే వాడిని మనం చూసి జాలి పడాల్సి వస్తుందన్నమాట. ఏది సహజంగా జరగాలో అవి సహజంగా ప్రకృతిలో సాగుతూ ఉంటాయి. మిగతా ప్రాణికోటి ఏది దాని మీద కర్తృత్వాన్ని పెట్టుకోదు. అవి కూడా అందులో ఒక భాగమై సాగుతూ ఉంటాయి. అన్నిటి మీద కర్తృత్వం పెట్టుకునేవాడు మనిషి ఒకడే. గ్రహ సంచారాల్లో రకరకాలైనటువంటి కార్యక్రమాలు ప్రకృతిలో జరగడంలో ఇవంతా మొత్తం మేమే చేస్తున్నాం. ఈ భూమి యొక్క సమతౌల్యాన్ని మేమే మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటూ మనిషి ప్రవర్తిస్తుంటాడు. మొక్కలు మేమే నాటాం, కొన్ని కోట్ల మొక్కలు నాటాం. మనం నాటే మొక్కల వల్ల వానలు రావు, మనం నాటే మొక్కల వల్ల కొంత పచ్చదనం కనిపించవచ్చు. ప్రకృతి సహజంగా ఏర్పరచుకున్నటువంటి పెద్ద పెద్ద వనాల ప్రభావం చేత వానలు వస్తాయి, మేఘాలు ఏర్పడతాయి. మనం వేసే మొక్కలు దాంట్లో ఏ పాటి కనుక కొన్ని లక్షల ఎకరాల్లో అవి చెట్లని పెంచుకుంటాయి. తద్వారా ఆకాశంలో మేఘాలు ఏర్పడగలిగేట్టుగా, సముద్రంలోంచి
నీరు ఆవిరై పైకి వెళ్ళగలిగేటట్లుగా ఇలాంటివన్నీ జరుగుతుంది. అంటే ప్రకృతిలో జరిగేటటువంటి చర్యలన్నీ కూడా వాటంతట అవే సాగుతూ ఉంటాయి. ఎటొచ్చి మనిషి ఎక్కడైనా చెయ్యపెట్టి కొన్నిటిని పాడు చేసుకుంటాడు తప్ప వాటిని తయారు చేయడం అనేటటువంటిది జరగదు. స్వభావస్తు ప్రవర్తతే అంటాడు భగవద్గీతలో. ఏదైనా దాంతట జరుగుతుంది. మనిషి యొక్క ప్రవృత్తులు కూడా నిజానికి అట్లాగే జరుగుతాయి. మనిషికి భగవంతుడు బుద్ధినిచ్చాడు, గుండెనిచ్చాడు, లంగ్స్నిచ్చాడు, మిగతా శరీరంలో జరిగేటువంటి వివిధ విధానాలను ఇచ్చాడు. అవన్నీ సాగేటటువంటి పరిస్థితులను చుట్టూ కల్పించాడు. ఇవన్నీ వాటిని జరుగుతుంటాయి. వీటిని సవ్యంగా వాడుకోగలిగితే మనిషి చేయగలిగినటువంటి ఘనకార్యం నిజానికి అదే. ఇచ్చిన సిస్టమ్ని పాడు చేసుకోకుండా ఉంచుకోగలిగితే భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని వీడు అవమానించనట్టే, అబ్యూస్ చేయనట్టే. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు యోగాభ్యాసం లాంటివన్నీ చెప్తుంటారు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? జంతువులకు ఎవడైనా యోగాభ్యాసం చేయుము, పక్షులకు ఎవడైనా యోగాభ్యాసం చేయుము, ఆహార నియమములను పాటించుము ఎవడని చెప్తున్నాడా? ఎవడు చెప్పక్కర్లేదు. కారణం, జరిగేటటువంటి ప్రకృతి సిద్ధమైన వాటిని అవి ఏవి కూడా మేం చేస్తున్నామనో, మేం చెయ్యాలనో, మేం మార్చాలనో, మా వలనే ఇవి జరుగుతున్నాయనో ఇలాంటి ఫల సంఘ కర్తృత్వాదులు ఏవి ఏ ప్రాణి తమ మీద పెట్టుకోదు. పెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు మనిషి ఒక్కడే కనుక మనిషికి యోగం చెప్పాల్సి వస్తుంది. ఒరేయ్, ఇలా జరుపుకుంటే అది ప్రకృతికి కాస్త దగ్గరగా వెడుతుందిరా, నువ్వు ప్రకృతి నుంచి చాలా దూరం వచ్చేస్తున్నావు, మళ్ళీ కాస్త ప్రకృతికి దగ్గరికి చేరు, బాగుపడతావు. నువ్వు బాగుపడతావు, నీ తోటి ఉండేటటువంటి ప్రపంచంలో కూడా కాస్తో కోస్తో బాగు చేర్చగలుగుతావు. అలా ఉండు అని చెప్పడం కోసం మన వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టి చెప్పాలి కనుక అది యోగా దివస్ అని పేరు పెట్టో, లేకపోతే యోగాభ్యాసం అని పేరు పెట్టో, మరొకటి పెట్టో చేస్తుంటారన్నమాట. బ్యాంకులో ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి ఆ బ్యాంకులోకి డబ్బు వస్తూ ఉంటుంది, బ్యాంకులో నుంచి డబ్బు పెడుతూ ఉంటుంది. దాన్ని ఆ వచ్చిపోయేటటువంటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అక్కడక్కడ పుచ్చుకునేవాడు, డిపాజిట్ చేసేవాడు, దాంట్లో తీసేవాడు, ఇచ్చేవాడు ఉంటారు. కానీ నేను ఇస్తున్నాను అని వాడు ఎవడైనా అనుకుని అవతల వాడి దగ్గర పోజు పెట్టాడు అనుకోండి, పెట్టుకుంటే వాడి మీద ఏదో ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది పైనుండేటువంటి అధికారులకి. ఇచ్చేది వాడే ఇస్తాడు, వీడి దగ్గర నుంచి ఇండెంట్ తీసుకుంటాడు, కావాల్సింది వాడు తెప్పిస్తాడు, వాడే డెలివరీ చేస్తాడు. కానీ వాడి సొంతందేమి ఇవ్వటల్లా, వాడి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం వాడు ఇవ్వటల్లా. అది ఇచ్చే వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడి ఉంది కనుక ఆ వ్యవస్థని నడిపిస్తున్నాడు వాడు తప్ప అందులో వాడి కర్తృత్వం అనేది ఏది ఉండదు. వాడు కాకపోతే అక్కడ మరొకడు వస్తాడు, వాడు కాకపోతే మరొకడు వస్తాడు ఆ స్థానంలోకి. ఆ జరగాల్సిన వ్యవస్థని జరిపిస్తాడు. కానీ ఒక వ్యక్తి తానుండే ఆ కొద్దిపాటి కాలంలో, ఆ కొద్దిపాటి కార్యాల్లో ఇదంతా నేనే జరిపిస్తున్నాను కనుక నాకే దీనివల్ల కలిగే లాభం ఏదో కలగాలి, దీనివల్ల కలిగేటువంటి కీర్తి ఏదో నాకు కలగాలి, దీనివల్ల కలిగే మర్యాద ఏదో నాకు కలగాలి అని ఆ మర్యాదలు చేయించుకోవడానికి లేదా తన పేరు చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అది చిన్న స్థాయి నుంచి అబ్బో పెద్ద పెద్ద స్థాయి దాకా, అంతర్జాతీయ స్థాయి దాకా కూడా ఇలాంటివన్నీ సాగుతూనే ఉంటాయి. ఇది మనం గమనిస్తున్నాం. సరే, అది ఒక జన ప్రవాహంలో సాగిపోయేటువంటి ఒక వ్యవస్థ కనుక దాన్ని మనం ఏం చేసేది ఏముండదు. ఇదివరకు భూమిని పాలించినటువంటి మహానుభావులైనటువంటి రారాజులు ఎందరో ఉండేవారు. వారందరూ కూడా ప్రజానీకాన్ని కన్నబిడ్డల్లాగా సాకేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది మనకి చరిత్ర. వాళ్ళ పరిపాలనలో ప్రజలంతా కూడా సుఖపడ్డారని చెబుతుంది. కానీ వాళ్ళెవరు మా వల్లనే ఈ ప్రజానీకం బతికిందని కానీ,
మా వల్లనే ఈ భూమి ఇలా ఉందని కానీ, మా వల్లనే ఈ వ్యవస్థ అంతా నడుస్తోంది అని కానీ ఎప్పుడు వాళ్ళు అలాగే డిక్లేర్ చేసుకోలే. వాళ్ళ బాధ్యతల్లోంచి వాళ్ళు ఎప్పుడూ వైదొలగలేదు కూడా. సక్రమంగా ప్రజలను చూసుకున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేశారు. రాజ్యాన్ని విస్తరింప చేయాల్సి వస్తే విస్తరింపచేశారు. దాన్ని ఎవరెవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించారు. ఏ పనిని వాళ్ళు మానలేదు. కానీ వాళ్ళే ప్రపంచాన్ని నడిపేవాళ్ళు అని ఎప్పుడూ కూడా డిక్లేర్ చేసుకునే ప్రయత్నం చేయలే. అలా చేసిన వాళ్ళని మనకు తెలుసు, అసుర కోటిలోకి చేర్చారు. రావణ, అసురుడు, హిరణ్య కశిపుడు, వాడొక అసురుడు, హిరణ్యాక్షుడు, వాడొక అసురుడు. ఇలాగా ఎవడెవడైతే సవ్యంగా సాగేటటువంటి వ్యవస్థలో కర్తృత్వాన్ని, ఫలాన్ని, సంఘాన్ని తన మానాన్ని సాగనివ్వకుండా తన వైపు మలుచుకునే ప్రయత్నం చేశాడో అలాంటి వాళ్ళందరూ కూడా మనకి అసుర కోటిలోకే చేరి ఉన్నారు తప్ప వాళ్ళెవరిని కూడా మనం మంచి కోటిలో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎవరెవరినైతే మన మంచివాళ్ళు అని అనుకుంటున్నామో, మనం ప్రపంచంలో చరిత్రలో చెప్పుకుంటున్నామో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇంత చేసాం, అంత చేసాం, ఇలా చేసాం, అలా చేసాం అనేటటువంటి దాన్ని వాళ్ళు శాసనాలుగా లిఖించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. జీవించారంతే వాళ్ళు, మిగతా వాళ్ళని జీవించనిచ్చారంతే వాళ్ళు. దానివల్ల వాళ్ళ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎవరెవరైతే ఇలా ప్రయత్నం చేశారో ఆ చేసిన వాళ్ళ మీద ఎన్నో రకాలైన అభియోగాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కసారి కొంతమంది భూమిని పాలించారు. ఆ పాలించినటువంటి వాళ్ళ కాలంలో దేశం ప్రగతిని సాధించినా సాధించకపోయినా వాళ్ళు మా కుటుంబం వల్లనే ఈ ప్రపంచం అంతా నిలబడింది అన్నట్టుగా శిలాశాసనాలను తయారు చేసుకొని భూస్థాపితం చేయించి పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. టైం క్యాప్స్యూల్ లాంటి పేర్లతోటి. అయితే దీన్ని మళ్ళీ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు శుభ్రంగా తవ్వి పారేసి దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ మార్పులో చేర్పులో ఏవో చేసి తిరిగి మళ్ళీ దాన్ని స్థాపించే ప్రయత్నాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకడు చేసిన దాన్ని మరొకడు అంగీకరించగలిగే స్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఆ మొదట చేసిన వాడే అవసరం లేనటువంటి గొప్పతనాన్ని తన మీదో, తన కుటుంబం మీదో, తన వంశం మీదో ఆరోపించుకుని దాన్ని చరిత్రంతా జ్ఞాపకం పెట్టుకునేట్టుగా చేయాలి అనుకునే ఒక చెడు సంకల్పం చేత దాన్ని ప్రపంచం అంతా అంగీకరించలేకపోయింది. అప్పుడు తన అధికారం నడుస్తోంది కనుక వాడేదో కొంత చేసినా వాడు మళ్ళీ పక్కకి జరగగానే ఆ వాడు ఏర్పాటు చేసిన వాటన్నిటిని కూడా మళ్ళీ శుభ్రంగా తొలగించి పారేసి మళ్ళీ వాటిని సంస్కరించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ భూమి మీద ఉండేటటువంటి ఇప్పుడు మనం చూస్తుండే ఇన్ని దేశాల్లో కూడా వ్యవస్థ ఏర్పడింది అని మనకి శ్రీమద్ భాగవతం చెప్తోంది. మనుషులు ఎట్లా ఉండాలి, దేవతలు ఎట్లా ఉండాలి, రాక్షసులు ఎట్లా ఉండాలి, జంతువులు ఎట్లా ఉండాలి, క్రూర జంతువులు ఎట్లా ఉండాలి, డొమెస్టిక్ యానిమల్స్ ఎట్లా ఉండాలి, ఏ ఏ ప్రాణి కోటి ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉండాలి, ఈ వ్యవస్థనంతటిని కూడా ఏర్పాటు చేశాడు. కానీ తన పేరు చాటుకోవాలి అని, తనని దేవుడిగా అందరూ ఆరాధించాలి అని వాళ్ళు ఎప్పుడూ కోరుకోలే. చేసేటటువంటి ప్రతి సేవ కూడా భగవంతుడి సేవగా లోకానికి సమర్పించాలి తప్ప తామ వల్లనే ఈ ప్రపంచం అంతా బతుకుతోంది అనిపించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చెయ్యలేదు. అందుకే వాళ్ళు చిరస్థాయిగా నిలబడ్డారు. మహానుభావులై చరిత్రలో కీర్తికెక్కారు. వాళ్ళు మనిషి తెలుసుకోవాల్సింది బయటి ప్రపంచంలో ఎట్లాగైతే జరిగేవన్నీ కూడా వాటి విధానాల్లో జరుగుతూ ఉంటాయో మన దేహంలో జరిగేటువంటి వ్యవస్థ కూడా అట్లానే జరుగుతోంది. కానీ దీనికి కూడా మనిషి తన మీదే ఒక బాధ్యతని పెట్టుకొని, తన మీదే ఒక కర్తృత్వాన్ని పెట్టుకొని, తన వల్లనే ఇదంతా జరుగుతోంది అనే గర్వాన్ని పొందుతూ తనకే ఇదంతా
చెందాలనుకునేటటువంటి స్వార్థాన్ని కూడా వాడు గూడు కట్టుకుని ఉండడం చేత చెడ్డవాడవుతున్నాడు. అలాంటి వాడికి భగవంతుడు తిరిగి మళ్ళీ హితాన్ని ఉపదేశించాల్సిన అవసరం ఏర్పడుతోంది. భగవద్గీత అట్లానే ఏర్పడింది. దాన్ని అర్జునుడికి తెలియచేయాల్సిన అవసరం వచ్చింది. బికాస్ అర్జునుడు కూడా ఒక రకంగా అదే కేటగిరీలోకి వెళ్ళాడు. ఆయన యుద్ధాన్ని ఆరంభం చేస్తూనే అమ్మో నేను వీళ్ళెవరిని నేను సంహరించేవాణ్ణి నేను, వాళ్ళు బతకనిచ్చేవాణ్ణి నేను, రక్షించేవాణ్ణి నేను, శిక్షించేవాణ్ణి నేను. అది ఇక్కడుండేటటువంటి తన చుట్టూ ఉండే 18 అక్షౌహిణీల సైన్యాన్ని, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఏ రాజ్యాల నుంచి వచ్చారో ఆ రాజ్యాల వరకే పరిమితం కాకుండా ఇతనికి ఉండేటటువంటి నేనే చేస్తున్నది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా, నేను చేసే ఈ క్రియల వల్లనే ఆ పైన ఉండేటటువంటి స్వర్గలోకం కానీ నరకలోకం కానీ నిలబడున్నాయి. నేను సక్రమంగా చేయకపోతే అవి కూడా ఆ మాత్రం కుప్పకూలిపోతాయి. అంటే వీడి యొక్క ఆ దురహంకారపు అభివృద్ధి ఎంతవరకు చేరిందంటే ఈ లోకం నుంచి దాటి పై లోకాల దాకా కూడా వెళ్ళిపోయింది. అవంతా మొత్తం ప్రపంచపు వ్యవస్థ అంతా నా గోటి మీదే నడుస్తోంది అనుకునేటటువంటి ఒక ప్రవృత్తి ఎప్పుడైతే పెరిగిందో ఇది అర్జునుడిలో కనిపించింది. కానీ ఈవేళ మనం చూస్తే ప్రపంచంలో మనుషుల అందరిలో ఆల్మోస్ట్ అందరిలోనూ ఈ రకమైనటువంటి భావం నిండి ఉంది. మగ ఆడ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, చదువున్నా లేని అనేటువంటి ప్రశ్న లేదు. ఆల్మోస్ట్ అందరిలోనూ కూడా నా వల్లనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. పాపం అలాంటి వాళ్ళకి భగవంతుడు అర్జునుడిని ఒక సాకు చేసుకుని అతని ద్వారా సందేశం ఇవ్వాలి. అందుకే భగవద్గీత ఒక కాలానికి కాదు, ఇది సృష్టి ఆరంభమైన కాలం నుంచి మనిషిలో సాగుతుండేటువంటి ప్రవృత్తి. మనిషి అంటూ ఉంటే ఈ ప్రవృత్తి సాగుతూ ఉంటుంది. కనుక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాన్ని కాస్త సమాధానపరుచుకుంటూ ముందుకు తీసుకువెళ్ళవలసిందే తప్ప ఇది ఈవేళ చెప్పేశాం కనుక ఎప్పటికీ ఉండే ఇంకా మానవ జాతిలో ఇది స్థిరంగా నిలిచిపోతుంది అని మనం ఏం చెప్పలేము. ఎందుకని మానవ ప్రవాహం సాగుతోంది కనుక ఈవేళ చెప్పి వాడి బుర్రకి ఎక్కేటట్టు చేసి వాడి గుండెలనేటటువంటి శిలా ఫలకం మీద దీన్ని చెక్కు చెదరని అక్షరాలుగా రచించి పెట్టినా వాడుకుపోతున్నాడు, మళ్ళీ వాడుకుపోతున్నాడు. చెప్పేటటువంటి వాడుకుపోతున్నాడు, వినేటటువంటి వాడుకుపోతున్నాడు. అయితే చెప్పేవాళ్ళు ఎక్కడైనా లోపం రావచ్చు, విన్నవాడిలో ఎక్కడైనా లోపం రావచ్చు. కనుక వీడుకుపోతున్నాడు వాడుకుపోతున్నాడు కనుక ఇది ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది. అందుకోసమని ఇది ఈవేళ నేను కొత్తగా ఏదో కల్పించి చెప్తున్నాను అని అనుకోకోయ్ అర్జున అంటూ 4వ అధ్యాయపు ఆరంభంలో చెప్పాడు. సయేవాయం మయా తేత్య యోగ ప్రోక్త. అప్పుడెప్పుడో చెప్పాను దీన్ని. ఎప్పుడు చెప్పాను దీన్ని? సూర్యుడు పుట్టడానికి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్. నేను వివస్వంతుడికి చెప్పానాయా, సూర్యుడికి చెప్పానాయా. ఆయన వాళ్ళకి చెప్పాడు, ఆయన వాళ్ళకి చెప్పాడు. చెప్పినవాడు పోయాడు, విన్నవాడు పోయాడు. ఇదంతా ఇలా పోతూ ఉంటే ఆ మధ్యలో సాగే ప్రవాహం కాస్త మార్పులకి గురవుతోంది. తర్వాత అసలు స్వరూపమే పోయే స్థితి వస్తుంది. చూడండి, ఈ కొండల మించి మంచు కరిగి సాగేటటువంటి నదులు వస్తాయి కదా, మొట్టమొదటి తెల్లగా వస్తాయి. కొంత దూరం వచ్చేటప్పటికి కాస్త రంగు మారుతుంది. తర్వాత నుంచి ఎక్కడి నుంచో ఏదో వచ్చి దాంట్లో కలిసేటప్పటికి అదే ప్రవాహం, అదే గంగా ప్రవాహం. కానీ అక్కడ తెల్లగా బయలుదేరింది కాస్త ఇక్కడికి వచ్చేటప్పుడు కాఫీలా తయారవుతుంది. రంగులు మారిపోతాయి.
జ్ఞానంలో కూడా విషయాలు మారిపోతుంటాయి, ప్రవృత్తి క్రమాలు మారిపోతుంటాయి. మరి మారిపోతుంటాయి కానీ మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? తిరిగి మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది అని అనుకుంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి 4వ అధ్యాయంలోనే ఉపదేశం చేశాడు. ఇవాళ నేనేం కొత్తగా చెప్పట్లా. ఏది ఆ వేళ నేను చెప్పాను, ఏది వాళ్ళకి చెప్పారో అది ఆల్మోస్ట్ పోయే స్థితి వచ్చేసింది. ఇది పురాతనమైనది అంటే ఇది ఎప్పటికీ అవసరమైనది. పురాతనం మీన్స్ పాతది కాదు. పురాతనం అంటే ఎప్పటికీ అవసరమైనది అని అర్థం, ఎప్పుడూ ఉండాల్సినటువంటిది. నదిలో నీళ్లు మట్టితో కలవడం, మళ్ళీ ప్యూరిఫై అవుతూ ఉండడం, మళ్ళీ మట్టితో కలవడం, ఇదే ఒకనాడు జరిగేటటువంటి వ్యవస్థ ఏంటిది? నో, ఇట్స్ ఎ రెగ్యులర్ ఫినామిన్. ఇది ఎప్పుడు ప్రతి సీజన్లోనూ జరుగుతూనే ఉంటుంది. సీజన్ అయిపోయి కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కలిసిన మట్టి అంతా కాస్త తేరుకుని మళ్ళీ శుద్ధమైనటువంటి జలం వస్తూ ఉంటుంది. ఆ శుద్ధమైన జలం కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. వేసవి కాలపు చివరి సమయం వచ్చేటప్పటికి ఆ నీరు చాలా వరకు తగ్గిపోతుంది. తిరిగి మళ్ళీ వానాకాలం ప్రారంభమైతే మొదట్లో మంచి నీరు వస్తుంది. ఈ మంచి నీరు రావడానికి పూర్వం అందులో ప్రవహించే నీటిని చూస్తే క్రిస్టల్ క్లియర్, చాలా చక్కగా వస్తాయి. కానీ మళ్ళీ నీటి ప్రవాహం పెరుగుతుంటే, మధ్యలో నదులు చేరుతుంటే తిరిగి మళ్ళీ రంగులు మారుతూ ఉంటాయి. మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎప్పటి నుంచి సాగుతోంది ఇట్లాగా? ఎప్పటి నుంచి నది ఉందో అప్పటి నుంచి, ఎప్పటి నుంచి నీళ్ళు వస్తున్నాయో అప్పటి నుంచి, ఎప్పటి నుంచి మనం చూస్తున్నామో అప్పటి నుంచి, ఎప్పటి నుంచి వాడుతున్నామో అప్పటి నుంచి. మానవ జాతి ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచి సాగుతోంది కనుక ఇది పురాపినవం. అది అప్పటి నుంచి జరుగుతున్నదైనా ఇప్పటికీ కొత్తేనయ్యా, దాంట్లో మార్పు ఏమీ ఉండదు. ఈ పద్ధతి ఇట్లా సాగుతూ ఉంటుంది కనుక సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన అని 4వ అధ్యాయంలో ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. మానవులు మారుతూ ఉంటారు, కానీ మానవులకి అందాల్సిన జ్ఞానం మారకూడదు. ఆ జ్ఞానాన్ని అందించే వ్యక్తులు మారుతూ ఉండొచ్చు, కానీ జ్ఞానధార మారకూడదు. అందుకునే వ్యక్తులు మారుతూ ఉండొచ్చు, కానీ జ్ఞానధార మారకూడదు. దాని ప్రవృత్తి క్రమం మారకూడదు. అందుకోసమనే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక సాకుగా పెట్టుకుని దాన్ని మళ్ళీ 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 చెప్తూ, దీన్ని ఒక పట్టణం అని మర్చిపోకయా, నువ్వు ఉండేది ఒక పట్టణంలో ఉన్నావు, ఏ ఇతర జంతువులు ఆ పని చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు కనుక నీకు చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక నవద్వార పురం, ఇందులో నువ్వు వచ్చి ఉన్నావు, నీ పేరు దేహి, అంతా నేనే చేస్తున్నాను అనుకోకు, నువ్వు చేయటం లేదు. నైవ కుర్వన్, ఇది జరిగే వాళ్ళందరూ నా వల్లనే చేస్తున్నారు అనుకోకు. నైవ కారయన్, నువ్వు చేసేవాడివి కాదు, చేయించేవాడివి కాదు, నువ్వు మధ్యలో ఉండాల్సినటువంటి ఒక పరికరం మాత్రమే. జాగ్రత్త అంటూ కర్మయోగపు క్రమాన్ని, మనిషి చేసేటటువంటి కర్తవ్య పాలన విధానాన్ని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 13వ శ్లోకం దాకా మనం వస్తున్నాం. క్రమంగా తెలుసుకుంటూ ముందుకి సాగుతాం. జై శ్రీమన్ నారాయణ.